గుణ లక్షణాలు కావాలి. ఏ గుణ లక్షణాలు కావాలి? క్రీస్తు యొక్క ఏం కావాలి? గుణ లక్షణాలు కావాలి. క్రీస్తు యొక్క మాటలను నువ్వు చూచా తప్పకుండా ఏం చేయాలి? అవలంబించాలి, పాటించాలి. వాటి ప్రకారంగా నీ జీవితము కొనసాగాలి. అప్పుడే క్రీస్తు రక్తంలో నువ్వు పాలు పంపుతుంటే నేను పరిపూర్ణుడు గనక మీరు ఇదేమీ లేకుండా నువ్వు బల్లలో పాలు పంపులు ఉన్నా, దశమి భాగాలు వేసినా, కృతజ్ఞత కానుకిచ్చినా, వగేరా 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 చేసినా ప్రభువా ప్రభువా పిలిచివారు పరలోక రాజ్యంలో కానీ ఏం చేయాలి? తండ్రి చిత్తం. ఏంటి తండ్రి చిత్తం? మాట వండర్ఫుల్ మాటలు. తండ్రి చిత్తం. యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రి చిత్తం నెరవేర్చారు గనకనే మన తండ్రి దగ్గర క్రీస్తు యొక్క గుణ లక్షణాలను మనం ఏం చేసుకోవాలి? ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. క్రీస్తు అంటే వాక్యమనే కాదు, క్రీస్తులో ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. ఇది నా కొరకే.